హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణని నా తమతో డాన్యస్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఇవాళ అసలు మీ పర్సన్ మనసులో మాటని మీకు చేరవేస్తారా లేదా, మీకు తెలియజేస్తారా లేదా, వాళ్ళు పాజిటివ్గా ఉన్నాను అనేసి మీకు తెలియజేస్తారా లేదా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ ఎవరైనా ఈ రీడింగ్ని చూడొచ్చు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇందులో ఎంతో కొంత రీడింగ్ అనేది పాయింట్స్ అనేవి మీకు రిజనేట్ అవుతాయి. అగైన్ మీకు క్లారిఫికేషన్ కావాలి, మా లైఫ్లో ఏం జరుగుతుందో అని కానీ అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. ఇంకా టారో కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా సేమ్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఫ్యామిలీని ఇంకా మీరు మీ సపోర్ట్ తోటి ఇంకొంచెం పెద్ద చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీరు ఇచ్చే లైక్, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్లనే ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న ఐడెన్ బ్లాకేజెస్ తొలగడానికి ఒక వే అనేది దొరుకుతుంది వాళ్ళకి కూడా. మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమొరీస్ ఏమన్నా మీరు గుర్తు చేసుకొని ఆ స్మైల్ ఫేస్ తోటే చూడండి. ప్లీజ్ యూనివర్స్. ఏది నెగిటివ్ని మాత్రం మీరు గుర్తు చేసుకోవద్దు, పాజిటివ్ని మాత్రమే గుర్తు చేసుకోండి. మీకు ఇప్పుడు మీ పర్సన్ కావాలి అనుకుంటే పాజిటివ్ని గుర్తు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నాట్ టుడే. క్లాక్. coffee cup, cubic arrow, healing heart, addiction, bottom of the deck. మీ కార్డ్స్ మొత్తం కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు నాట్ టుడే అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నేను కార్డ్ సఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ఆల్రెడీ యూనివర్స్ అయితే ఒక కార్డ్ ఇచ్చేసింది. 2, 3, ఇంకా 2 కార్డులు ఇస్తే ఇంకే రీడింగ్ సరిపోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. వెరీ గుడ్. 5 కార్డ్స్ వచ్చేసాయి. బాటమ్ ఆఫ్ ది డెక్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఇప్పుడు ఒక్కొక్క కార్డు నేను తీసుకుంటూ మీకు రీడింగ్ చెప్తాను. అప్పటి వరకు ఈ కార్డ్స్ అయితే ఇలాగే ఉంచుతాను. నాట్ టుడే అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఒక బౌండరీ గీసుకొని ఉన్నారు. ఎందుకు అంటే మిమ్మల్ని హర్ట్ చేసిన విధంగానే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళని హర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకి పర్సన్స్ తోటి లెస్ కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది. వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. ఎందుకు అంటే కరెక్ట్ కన్వర్జేషన్ అనేది వాళ్ళ మధ్యలో లేదనమాట. అంటే ఈగో క్లాసెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే నువ్వెంత అంటే నువ్వెంత, అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేసుకోవడము అలాగా జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఏం ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఏ విధంగా అయినా దక్కించుకోవాలి, మిమ్మల్ని చేజార్చుకోకూడదు. అది అగైన్ మీరు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం తనకిష్టం లేదు. అది వాళ్ళు భరించలేరన్నమాట. అంటే మీరు ఇక్కడ అడగచ్చు, వాళ్ళు మా లైఫ్లో లేరు,
మేడం అగైన్ మమ్మల్ని కూడా వేరే వాళ్ళ లైఫ్‌లో వేరే వాళ్ళు మా లైఫ్‌లోకి రావడానికి కూడా వాళ్ళు అలా ఫీల్ అయితే ఎలా అంటే, వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఫర్దర్‌గా రీడింగ్ చూస్తే తెలుస్తుంది అది ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అనేసి. అంటే వాళ్ళలో స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే మిమ్మల్ని చేజార్చుకోకూడదు అన్న స్వార్థం ఒకటి. ఇంకా మీరు వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్తే తను భరించలేని సిట్యుయేషన్ ఒకటి. తను ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఆహ్, ఏంటంటే అక్కడున్న సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి. ఇంకొకటి మిమ్మల్ని మీరు తనకే కావాలి అన్న ఇంటెన్షన్ ఒకటి. ఇప్పుడు క్లాక్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? సెకండ్ కార్డ్ చూద్దాం. వెరీ గుడ్. యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ కృష్ణ. గ్రాటిట్యూడ్ తమ్మితోటి స్వామి. రియల్‌గా చెప్తున్నా నేనైతే మాత్రం ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకుంటున్నా. ఎందుకంటే అక్కడ క్లాక్, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎందుకు అంటే మీ పర్సను ఈ సెపరేషన్ తర్వాత వాళ్ళకి కరెక్ట్‌గా టైం అనేది వాళ్ళకి దొరికిందనమాట. గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక టైం అనేది వాళ్ళకి దొరికింది. ఈ ఆహ్, ఈ మిడిల్‌లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన సెపరేషన్ వల్ల వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళలో ఉన్న బ్లాకేజెస్‌ని వాళ్ళు తొలగించుకోవడానికి, అసలు కరెక్టు పర్సన్ ఎవరు అని వాళ్ళు తెలుసుకోవడానికి, ఎవరు ఏ ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నారు, ఎవరు నాటకం ఆడుతున్నారు అని వాళ్ళు తెలుసుకోవడానికి ఒక ఆహ్, కరెక్ట్ టైం అనేది వాళ్ళకి దొరికింది. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, మీ ఇద్దరి ఈ సెపరేషన్‌లో మీరు కూడా మీ గురించి మీరు బాగా తెలుసుకున్నారు. మీరెంత స్ట్రాంగ్‌గా ఉండగలరు? మీ పర్సన్ కోసం వెయిట్ చేయగలరా లేదా? అసలు మీ పర్సన్ మీద మీకెంత ప్రేమ ఉంది? మీలో ఉన్న బ్లాకేజెస్ ఏంటి? అసలు మైనస్ ఏంటి? వాటిని ఎలా అవాయిడ్ చేయాలి? అనేది మీకు బాగా అర్థమయ్యింది సెపరేషన్ తర్వాత. సెపరేషన్‌లో మీకు చాలా మీరు నేర్చుకున్నారు. మీ పర్సన్ కూడా అసలు ఎవరు, ఏంటి అనేది మీ పర్సన్‌కి కూడా అర్థమయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లో ఒక గుడ్ లక్ అనేది రాబోతుంది. అంటే లైఫ్ సైకిల్ ఎండ్ అయిపోయింది. కర్మ సైకిల్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు న్యూ కర్మ స్టార్ట్ అవ్వబోతుంది. అందులో మీకు గుడ్ లక్ అనేది రాబోతుంది. ఇక్కడ కాఫీ కప్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఎందుకు అంటే వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చెయ్యాలి. మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని రావాలి. ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి తను మీ ముందు నిలబడాలి అని అనుకుంటూ ఉన్నారు. మీతోటి మాట్లాడాలి. చాలా తనలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్‌ని మీకు చెప్పాలి. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పాలి. ఎందుకు ఈ సెపరేషన్ వచ్చిందో చెప్పాలి. అసలు జరిగిన సిట్యుయేషన్ ఏంటి? మిమ్మల్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడానికి జరిగిన సిట్యుయేషన్ ఏంటి? అన్నీ మీకు వివరించాలి. మీతోటి చాలా మాట్లాడాలి. చాలా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక ఫస్టు ఒక బాండింగ్ అనేది బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ క్యూబిక్ యారో అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక సెపరేషన్ అనేది రావడం వల్ల ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అయిపోయింది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. కానీ మీ పర్సన్ ఎట్లా అంటే తనలో ఉన్న ఈగోని పక్కన పెట్టి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇక్కడ చాలామంది పర్సన్ చాలా ఈగోయిస్ట్ ఎందుకని చెప్తున్నాను అంటే ఒక తనదే గెలవాలి అన్న మనస్తత్వం. ఇంక ఈగో కంటే ఇది బెటర్ వర్డ్ అని నేను అనుకుంటున్నా. తనదే గెలవాలి. తను చేసిందే కరెక్టు అన్న విధంగా ఫీల్ అయ్యే పర్సన్. అలాంటి ఇక్కడ ఎవరి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో చూసుకోండి. అలాంటి పర్సను ఇప్పుడు ఏంటంటే లో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది తీసుకొని రావాలి అనుకుంటున్నారు. డెత్ అయిపోయింది అనుకున్న రిలేషన్‌షిప్‌ని మళ్ళీ న్యూ బర్త్ చేయాలి అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ హీలింగ్ హార్ట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే యూనివర్స్ తను మీ తోటి సెపరేషన్ అయిన తర్వాత తను
ఔటర్ వరల్డ్ నుంచి నేర్చుకున్న విషయాలు అయ్యుండొచ్చు, తన సరౌండింగ్స్ ఉన్న పర్సన్స్ వల్ల నేర్చుకున్న విషయాలు అయ్యుండొచ్చు. తను చాలా విషయాలు నేర్చుకున్నారు. అసలు తను ఏం మిస్టేక్ చేశాను అనేది తనకి బాగా అర్థమైంది. తను దేన్ని చూసుకొని తను కళ్ళ ముందు ఉన్నదాన్ని తన దగ్గర ఉన్నదాన్ని కాళ్ళతో తన్నేసి వెళ్ళిపోయారు అనేది తనకు అర్థమైంది. తను ఏంటి అంటే ఇప్పుడు ఆహ్, అక్కడున్న రిలేషన్‌షిప్‌లో ఒక అడ్జస్ట్‌మెంట్ అనేది అంటే ఇంకిదెలా చెప్పాలి? అంటే అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. అంతే. ప్రేమతో లేరు అక్కడ. అడ్జ ఏదో సొసైటీ కోసమైనా అయ్యుండొచ్చు, సంథింగ్ రెస్పాన్సిబిలిటీ వల్ల అయినా అయ్యుండొచ్చు. వాళ్ళక్కడ హోల్డ్ అయ్యి ఉన్నారు. అది వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీ దగ్గరైతే తను ఎంత ఫ్రీగా ఉండగలరు, తనెలా ఉండగలనో అలా ఉండగలరు. ఆ సంతోషం తనకి వేరు. ఆ సంతోషమైన క్షణాలు తనకి గుర్తొస్తూ ఉన్నాయి. అందుకు వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కావాలి అనుకుంటున్నారు. మీ దగ్గర ఉంటే తన హార్ట్ అనేది చాలా లైట్‌గా అనిపిస్తా ఉంటుంది. ఎంత ప్రాబ్లమ్ ఉన్నా కూడా తను హీల్ అవ్వగలరు అనేది తను ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే మీతోటి వాళ్ళు కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. మీకు టెక్స్ట్ చేయాలి అనుకుంటున్నారు. అతి త్వరలోనే ఇక్కడ ఫ్యూ వీక్స్‌లోనే చాలామందికి ఇక్కడ ఒక మీకు కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ నుంచి రాబోతుంది. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు దేన్ దేనివల్ల బందీగా కావాల్సొచ్చింది అనేది వాళ్ళకి బాగా తెలుసు. అందుకే మీ పర్సన్ ఎట్లా అంటే తనలో ఉన్న ప్రేమని బయటికి చూపించలేని సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండవలసి వచ్చింది అని తను ఫీల్ అవుతూ ఉన్నారు. ఇదండి ఇవాళ ట్రేడింగ్. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. మీకేమన్నా క్లారిఫికేషన్ కావాలి, టారో కోర్స్ నేర్చుకోవాలి, మీ హిడెన్ బ్లాకేజెస్‌ని మీరే తొలగించుకోవాలి అని ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పాను కదా! ఈ నెంబర్‌కే మెసేజ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈజీ వేలో మీకు టారో కోర్స్ అనేది నేర్పిస్తాను. చాలా ఈజీ వేలో. ఎంత బాగా నేర్చుకొని మీకై మీరు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా మీరు దానివల్ల పొందవచ్చు. పార్ట్ టైమ్‌గా కూడా చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ ట్రేడింగ్. మీకు ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. అంతేకాని పెయిన్‌గా మాత్రం దయచేసి పెయిన్‌ని మాత్రం క్యారీ చేయొద్దు. మీరు పెయిన్‌ని క్యారీ చేయకుండా లిటిల్ బిట్ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మీకు బాగా అర్థమవుతుంది. దిస్ ఈస్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని నా కృష్ణని, నా తమ్మిదో డాన్యస్వామిని మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ రీడింగ్‌ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.